వరల్డ్ అనేది చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ప్లేస్ కదండి. అది అప్రిషియేట్ చేయాలంటే కూడా మనకి లగ్జరీ ఉండాలి. ఎస్, 7 to 10% of men and less than 1% of women are affected with color blindness. Wait, కలర్ బ్లైండ్నెస్ అంటే బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోకండి. ఎస్, దెర్ ఈస్ వన్ టైప్ బ్లాక్ అండ్ వైట్ కలర్ బ్లైండ్నెస్ ఉంది, కానీ చాలా మంది అదర్ టైప్స్ ఆఫ్ కలర్ బ్లైండ్నెస్తో ఎఫెక్ట్ అవుతారు. వీటిలో ఏంటంటే ఆ షేడ్స్ అనేవి కొంచెం లైట్గా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి డిఫరెన్షియేట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది? మన కంటి నరం భాగంలో సెల్స్ ఉంటాయండి, రాడ్ సెల్స్ అండ్ కోన్ సెల్స్. ఈ కోన్ సెల్స్ మనని కలర్ని చూపించడానికి హెల్ప్ చేస్తాయి. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. ఈ 3 కలర్ కాంబినేషన్స్ రిజల్ట్సే ఆ మిలియన్స్ ఆఫ్ కలర్స్ని చూడగలుగుతాయి అన్నమాట మన ఐస్. ఇది ఎందుకు వస్తుంది? జెనెటిక్గా ఇన్హెరిటెడ్ అండి, మన చేతుల్లో ఏం లేదు. మన తాతలకి ముత్తాతలకి వస్తే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. వెల్, దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే ఐఎమ్ సారీ, అప్పుడే ఇంకా ట్రీట్మెంట్ ఏం లేదు. కాకపోతే ఆ పర్సన్ని హెల్ప్ చేయడానికి చాలా యాప్స్ వచ్చినాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం పిక్చర్ తీసుకొని పాయింట్ అవుట్ చేసుకుంటే ఆ యాప్ అనేది వాట్ కలర్ ఇస్ దాట్ అనేది చెప్తుంది అనమాట. అండ్ విత్ AI we can definitely expect other better apps to help color blindness people.